నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకుని రంపచోడవరంలో సిఐటియు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వివిధ కార్మిక సంఘాల నుంచి కార్మికులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ ఐక్యతను ప్రదర్శించారు. తొలుత సిఐటియు కార్యదర్శి వెంకట ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించి కార్మిక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని తీవ్రంగా విమర్శించారు. కొత్తగా ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను పూర్తిగా హరించి వారిని యాజమాన్యాలకు బానిసలుగా మార్చే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంపద అయిన ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను దేశా విదేశీ కార్పొరేట్ శక్తులకు కేంద్రం అప్పనంగా కట్టబెడుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మేడీ స్ఫూర్తితో కార్మికవర్గం తమ ఐక్యతను మరింత బలోపేతం చేసుకోవాలని ఇతర నాయకులు సూచించారు. జిల్లా కార్యదర్శి బొప్పెని కిరణ్ గారిని జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాము. ఎవరు చప్పట్లు కొట్టొద్దు, సెల్యూట్ చేయాలి. ఆ తర్వాత నినాదాలు చేయాలి, చెప్తాము. సెల్యూట్. 40 సంవత్సరాల కాలంలో ప్రపంచం మొత్తంగా, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం పోరాడి కార్మిక వర్గానికి సంబంధించి కొన్ని హక్కులు, చట్టాలు సాధించుకోవడం జరిగింది. ఆ హక్కులు, చట్టాలు నేడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామ్రాజ్యవాదం, కార్పొరేట్ వ్యక్తుల సేవలో ఉండి ఏదైతే కార్మికులకి, కర్షకులకు ఉపయోగపడేటువంటి చట్టాలని సవరణ చేస్తూ వాళ్లకు నష్టం చేసేటువంటి లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఆనాడు 1886లో ఏదైతే 8 గంటల పని దినం కోసం ఆనాడు పోరాటం జరిగి మేడే ఉద్భవించిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు పాలక పక్షాలు దాన్ని నీరు కారుస్తూ ఈరోజు 8 గంటలు కాదు, 12, 14, 16 గంటల పాటు కార్మికులతోటి వెట్టి చాకిరీ చేయించుకొని వారి శ్రమని దోపిడీ చేసి కార్పొరేట్ వ్యక్తులకు లాభాలను చేకూర్చే విధంగా ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకనే ఈరోజు మేడేని పురస్కరించుకొని ఏదైతే ఆనాడు పోరాటం ఉందో ఆ పోరాటం స్ఫూర్తిగా భవిష్యత్తులో భారతదేశంలో ఉన్నటువంటి యావత్ కార్మికులు, కర్షకులందరూ ఒక్కటై పోరాడి ఏదైతే ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపైన రాజీ లేని పోరాటాలు నిర్వహించాలని చెప్పి ఈ మేడే సందర్భంగా ఈరోజు దీక్షా దినంగా ప్రకటించబోతా ఉన్నాం. భవిష్యత్తులో పోరాటాలకి కార్మికులందరూ కూడా ఐక్యం కావాలని చెప్పి ఆనాడు అమరవీరులు ఇచ్చినటువంటి ఏదైతే నినాదం ఉందో యావత్తు కార్మిక వర్గం కూడా అందరూ ఏకం కావాలి, ప్రపంచ కార్మికులారా ఏకం కావాలనేటువంటి నినాదంతో ఈ దీక్షా శిబిరాన్ని మేము కొనసాగించాలని, మేడే ఉత్సవాలని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.